నిజంగానే హరీష్ని చంపేశారా లేదా అతను కనిపించకుండా పోవడానికి ఇంకేదైనా కారణం ఉందా? ఈ మనీషాకి రూపేష్కి మధ్య ఏదైనా అఫైర్ ఉందా? లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా నిజమేంటో బయటికి రప్పించచ్చా? రవి, ఎంత త్వరగా కుదిరితే నాకు 444568 నెంబర్ డీటెయిల్స్ కావాలి. హరీష్ ఫోన్ ఎవరు యూజ్ చేస్తున్నారు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నెంబర్ రీచ్ అవ్వడం చాలా ముఖ్యం. ఇన్స్పెక్టర్ శర్మ, లైవ్ డిటెక్టర్ టెస్ట్ నాకు దొరికింది. నాకు 2 రోజులు పడుతుంది. అన్ని రీడింగ్స్ అనలైజ్ చేసి చూడాలి. అప్పుడే నేను ఏమైనా చెప్పగలను. ముఖేష్ సార్, ప్లీజ్ వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే ఆ టెస్ట్ ద్వారా చిన్న క్లూ దొరికినా సరే రూపేష్ మనీషా గురించి నిజం తెలుసుకోవచ్చు. ఇద్దరంతా తేలిగ్గా చెప్పడం లేదు, ఇద్దరు కిలాడీలు. మీరు నాకు 2 రోజులు టైం ఇవ్వండి. 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తాను. సార్, 444568 నెంబర్ డీటెయిల్స్ సాయంత్రానికి వచ్చేస్తాయి. ఇలా చూడండి, ఈ 444689 ఈ నంబర్ హరీష్ ఫ్రెండ్స్ కాలేజ్ లో అస్సలు లేదు. సార్, నాకు ఒక విషయం వింతగా అనిపిస్తుంది. ఎవరి దగ్గర హరీష్ ఫోన్ ఉందో ఇన్ని రోజులు ఈ ఫోన్ తన దగ్గరే పెట్టుకున్నారు, కానీ ఇప్పుడే సిమ్ చేంజ్ చేశారు. కానీ ఎందుకు? ముందు కాల్ రికార్డ్స్ రాని, ఆ తర్వాత రూపేష్ మనీషా ఏం డ్రామా చేస్తారో మొత్తం తెలుస్తుంది. ఏమైంది రూపేష్? లై డిటెక్టర్ టెస్ట్ లో పోలీసులు ఏం అడిగారు? కస్టడీలో అడిగిన అదే ప్రశ్నలే. ఈసారి కొంచెం వైర్లు అతికించారు అంతే. అయితే నిజం తెలిసిపోతుందా? తెలీదు, అలా అని అంటున్నారు. నేను మొదటి నుంచి నిజమే చెప్తున్నాను, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. బీనా, మనీషా ఎలా ఉంది? టెన్షన్గా ఏదైనా ఆలోచిస్తూ నీరసంగా ఉందా ఏంటి? లేదండి, తన మొహం చూస్తుంటే అలా కనిపించట్లేదు. తన్ని నేను గుడికి తీసుకెళ్లాను. రూపేష్కి తనకి ఏమైనా ఉంటుందా అని దేవుడి మీద ఒట్టేసి చెప్పమని అడిగాను. అప్పుడు కూడా తను మా మధ్యలో ఏమీ లేదని చెప్పేసింది. ఏమీ అర్థం కాలేదండి. మనీషా కూడా ఇంత జరిగినా కూడా తను దిగులే పడనంటోంది. అదే నేను అనుకుంటున్నా. వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో నాకు ఏమీ అర్థం కావట్లేదు. మనీషా కూడా ఏమీ చెప్పట్లేదు. అన్నా, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరినీ సపరేట్గా ఇంటరాగేషన్ చేయమని చెప్పారు. కానీ వీళ్ళిద్దరు అందుకు ఒప్పుకోవడం లేదు. వీళ్ళ మధ్య సంబంధం ఉందని, పైగా వీళ్ళు చంపినట్టు ఒప్పుకోవడం లేదు. సుమిత్, నీకు విషయం తెలుసా? పోలీసులు నిన్ను కూడా సందేహిస్తున్నారు. నీకు హరీష్కి ఏమైనా గొడవ జరిగిందేమో అని ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రాపర్టీ విషయంలోనూ అలాగే వేరే విషయాల్లోనూ. అది నిజమని నేను చెప్పడం లేదు, వాళ్ళు ఆ యాంగిల్లో కూడా చూస్తున్నారు. మనీషాకి శిక్ష పడి తీరాల్సిందే. తను అబద్ధం చెప్తోంది. నిజానికి మనీషా ఆ రోజు హరీష్ని కలవడానికి ఎవరొచ్చారో చెప్పలేదు. తను ఎక్కడున్నాడు, తనకేమైందో చెప్పలేదు. సుమేత్, ఏదైనా జరగని నువ్వు అంకులు ఈ కేసుని మాత్రం ఊరికే వదిలేకండి. వదిలేస్తే మనీషా, రూపేష్ ఈ కేసు నుంచి ఈజీగా బయటపడతారు. నా కొడుక్కి ఏమైందని తెలిసేంతవరకు నేను అసలు నెమ్మదిగా ఉండలేను. అమిత్, మనీషానే తప్పు చేసింది, కానీ మీ మీద కూడా తప్పుంది. అంకల్, మనీషా ఏ తప్పు చేయలేదని మాకు అన్ని విషయాలు చెప్పేసింది. తను నిజమే చెప్తుంది. అందుకని ఆ పోలీసులు టెస్ట్ చేసేక ముందు తను సరే అని చెప్పింది. అదంతా నాకేం తెలీదు. నా కొడుకు మళ్ళీ తిరిగొస్తే నాకు చాలు. మనీషాకి రూపేష్కి మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయని చెప్పి మీరు ఆల్రెడీ నాకు చెప్పుండాలి కదా. అంకుల్, మనీషాకి రూపేష్కి మధ్య ఏం లేదు. అది పోలీసులు క్రియేట్ చేసిన స్టోరీ. వాళ్ళు హరీష్ని కనిపెట్టలేకపోతున్నారు కాబట్టి మనీషా మీద నింద మోపుతున్నారు. వాళ్ళకి దీన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంకుల్, మీరే ఆలోచించండి. తను ఇలా చేసే అమ్మాయా? తనకి 23 ఏళ్ళే అంకుల్. హరీష్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం వచ్చిందా తనకి? అంతేకాకుండా హరీష్ కనిపించట్లేదోనా ఎందుకు మీ దగ్గర నటించాలి? అంకుల్, మీరే ఒకసారి ఆలోచించి చూడండి. ఇలా వెళ్ళడానికి హరీష్ దగ్గర ఏమైనా కారణం ఉందా? మీరు అనవసరంగా మనీషా మీద నిందలు వేస్తున్నారు. హరీష్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, యోగేష్ ఇంకా హర్షిత్. వాళ్ళని విచారించి ఆ పోలీసు దగ్గర ఏమైనా చెప్పారా మీరు? ఇలా చూడండి అంకుల్, మేం కూడా మీలాగే నిజం తెలుసుకోవాలనుకుంటున్నాం. మేం కూడా హరీష్కి ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకోవాలనుకుంటున్నాం. నీ హీరో ఎక్కడ హరీష్? ఆయన కూడా నీతో వస్తాన్నారుగా. వచ్చారు, కానీ ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో తిరిగి వెళ్ళిపోయారు.
మధ్యాహ్నం కూడా ఫోన్ చేశాను, అప్పుడు కూడా ఆఫ్ అని వచ్చింది. ఏదైనా పనిలో ఉంటాడు. సరేరా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వెళ్ళు. కంచన్, వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. హరీష్ కనిపించకుండా పోయిన రోజు నుంచి మనిషి ముఖంలోన ఎలాంటి దిగులు, బాధ నేను ఈనాడు వరకు చూడలేదు. అయితే మీరు కూడా మనిషి మీద... లేదు, నేను నిందమోపట్లేదు. నువ్వే ఆలోచించు. హరీష్ కనిపించకుండా పోయాడు, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అన్న దుఃఖం మనిషి ముఖంలో అస్సలు లేదు. కొంచెం కూడా దిగులు లేదు. హరీష్ ఫోన్ని యూజ్ చేస్తున్న వ్యక్తి గురించిన ఇన్ఫర్మేషన్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి దొరికింది. సమీర్ చంద్ర, అడ్రస్ రుద్రవిహార్. రుద్రవిహారా? సార్, ఇది మూత్రీకంచ్ కి పక్కనే ఉంది. అక్కడే హరీష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సార్, ఫోన్ రికార్డ్స్ పెట్టి చూస్తే హరీష్ లాస్ట్ లొకేషన్ మూత్రీకంచ్. ఆ వ్యక్తి నిజంగానే ఉన్నాడో లేదో కూడా మనకి తెలియదు. వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. అదే సమయంలో లైట్ డిటెక్టర్ టెస్ట్ రిజల్ట్ కూడా వచ్చేసింది. హలో ఇన్స్పెక్టర్ శర్మ, ముఖేష్ మాట్లాడుతున్నా. ముఖేష్ గారు, టెస్ట్లో ఏం తెలిసింది? మీరిద్దరూ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ వాళ్ళ ఆన్సర్స్ తో రెస్పాన్స్ గ్రాఫ్ చాలా జాగ్రత్తగా చూడండి. వాళ్ళిద్దరిలో ఎవరూ అబద్ధం ఆడలేదు. ఏంటి, వాళ్ళిద్దరూ ఎలాంటి అబద్ధము చెప్పలేదా? లేదు. వాళ్ళిద్దరి సంబంధం గురించి అడిగిన ప్రశ్న కదా ఇవి. నువ్వు మనిషిని ప్రేమిస్తున్నావా? నువ్వు రూపేష్ని ప్రేమిస్తున్నావా? ఇన్స్పెక్టర్, మీరే చూడండి. ఇద్దరి పారామీటర్స్ లోనూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళ పారామీటర్స్ లో ఏం తెలుస్తుందంటే ఇద్దరిని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అసలు ఆలోచించనే లేదు. వాళ్ళు హరీష్ ని మీరు చంపారని అడిగితే అసలు మారనే లేదు. రూపేష్ ను హరీష్ ని చంపింది నిజమేనా? హరీష్ని ఎక్కడ చంపావు? నేనేమి హరీష్ని చంపలేదు. హరీష్ ని చంపారా అని అడిగినప్పుడు వాళ్ళలో అసలు ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి మార్పు కూడా వాళ్ళలో లేదు. అయితే లైట్ డిటెక్టర్ కారణంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేదని తెలుస్తుంది. అంతేనంటారా? వాళ్ళు హరీష్ని కిడ్నాప్ చేయలేదు, అలాగే చంపలేదు. అవును. ఎవరు? సమీర్ చంద్ర ఇక్కడే ఉంటున్నారా? మీరందరూ ఎవరు? క్రైమ్ బ్రాంచ్. సార్, నేనే సమీర్ చంద్రని. చెప్పండి, మీకేం కావాలి? ఎందుకురా ఫోన్ కట్ చేసావు? హలో, మీరు ఎవరు మాట్లాడుతున్నారు? మీరు చెప్పండి, మీరెవరు మాట్లాడుతున్నారు? నేను క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరి ఫోన్లో అయితే మాట్లాడుతున్నావో ఆ ఫోన్ హరీష్ది. సార్, నాకేమీ అర్థం కావట్లేదు. అవాళ నీకు ఫోన్ చేసింది నేనే. హరీష్ ఫోన్ నీ చేతికి ఎలా వచ్చింది నేను అడిగే లోపే నువ్వు ఆ ఫోన్ని కట్ చేసావు. ఇప్పుడు హరీష్ ఫోన్ని నువ్వుగా ఇస్తావా లేదంటే మా స్టైల్లో మమ్మల్ని తీసుకోమంటావా చెప్పు. అవును, ఇది హరీష్ అన్న ఫోనే. కానీ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ ఫోన్ మాకు సమీర్ చంద్ర 10లో దొరికింది. తను ఒక ఫ్యాక్టరీలో డ్రిల్ ఆపరేటర్గా ఉన్నాడు. కానీ మేడం, మా అన్నయ్య ఫోను ఆయన దగ్గరికి ఎలా వచ్చింది? విచారణ జరుగుతుంది, త్వరలో తెలుస్తుంది. బలరాం గారు, మీరు సమీర్ చంద్ర పేరు ఎప్పుడైనా విన్నారా? లేదు. కానీ మీరు మనిషి చెప్పిందంతా నిజమని చెప్పి ఎలా చెప్తున్నారు సార్? మీరు ఈ లైట్ డిటెక్టివ్లో ఏం ఇలా కనిపెట్టారు చూడండి సార్? బలరాం సార్, ఆ టెస్ట్లో వచ్చిందంతా నిజమని చెప్పలేము. కానీ టెస్ట్ రిజల్ట్ని బట్టి చూస్తుంటే మనీషా, రూపేష్ ఇద్దరూ అబద్ధం చెప్పలేదు. మేము ఈ సమీర్ చంద్రాని విచారం చేస్తున్నాం. హరీష్ మిస్ అవ్వడానికి తన కారణం కావచ్చేమో. సార్, మనిషి అబద్ధం చెప్తుంది. తను మంచిది కాదు. నా కొడుకు కనపడకుండా పోయిన రోజున తన ముఖంలో కొంచెం కూడా బాధలేదు సార్. తను కొంచెం కూడా టెన్షన్ అవ్వలేదు. కనపడకుండా పోయిందే నా మొగుడు కాదు ఎవరు అన్నట్లుంది. సార్, నాకు సమీర్ చంద్ర గురించి తెలియదండి. కానీ ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు. మనిషి అనే నా కొడుకుని ఏదో చేసింది. సార్, నేను భయపడ్డాను. ఎందుకంటే నేను నా సిమ్ని ఆ ఫోన్లో వేయగానే మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగారు. ఇలా చూడు, నాకు నీ భయం గురించి దిగలేదు. మర్యాదగా నిజమేంటో అది చెప్పు. ఫోన్ నీ చేతికి ఎలా వచ్చిందో అది చెప్పు. సార్, నాకు రోడ్డు మీద దొరికింది సార్. ఒక పానే అమ్మాయి అతని కొట్టికి పక్కనే దొరికింది సార్. నేను పాన్ కొనడానికి వెళ్ళాను. అప్పుడు నాకు ఒక ఫోన్ కనపడింది. నేను ఆ ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నువ్వు కొడితే గానీ దారిలోకి రావు కదా. ఫోన్ రోడ్డు మీద కనిపించదురా, నువ్వు అది తీసుకున్నావు. మేము మీ కంటికి ఎలా కనిపిస్తున్నావురా? సార్, నేను చెప్పేది నిజం సార్. నాకు రోడ్డు మీద దొరికింది. సార్, వీడిని ఇందాక నుంచి ఎంత అడిగినా అబద్ధాలు చెప్తున్నాడు. ఇలా చూడు,
నేను నా స్టైల్లో నీతో నిజం చెప్పించడానికంటే ముందు నువ్వే నిజం చెప్పు. జబల్పూర్లో ఉండే రూపేష్తో కలిసి హరీష్ని చంపింది నువ్వే కదూ? చంపడమా? నేనెవరిని చంపాను సార్? అసలు ఆ హరీష్ రాథోర్ అంటే ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఒకవేళ నువ్వు అమాయకుడు అయితే నా వాయిస్ అనగానే ఎందుకు నా ఫోన్ కట్ చేసావు? తర్వాత ఎందుకు నా స్విచ్ ఆఫ్ చేసావు? చాలా రోజుల తర్వాత మొబైల్లో సిమ్ పెట్టాను. మొట్టమొదట మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను భయపడ్డాను సార్. అసలు ఏంటి గొడవంతా? నేను ఇరుక్కోకూడదు నువ్వు అనుకున్నాను. దొరికిపోయావు. హరీష్ మిస్ అయ్యి 2.5 నెలలు అవుతోంది. ఇన్ని రోజులు ఫోన్ నీతోనే ఉంది కదూ? నువ్వు ఇప్పుడే ఆన్ చేసావా? సార్ నేను చాలా పేదవాడిని. ఒక ఫ్యాక్టరీలో డ్రిల్లింగ్ పని చేస్తూ ఉంటాను. నేను ఎందుకు ఎవరైనా చంపుతాను సార్? మేడం, నా భర్త ఎవరిని చంపుండారు? ఇది నిజంగానే తనకు దారులు దొరికింది. అలాగా? దారిలో దొరికిందా? దారిలో ఏ వస్తువు దొరికినా అది మీదే అని మీ దగ్గరే పెట్టుకుంటారా? ఎవరిదని వాళ్ళకి తిరిగి ఇవ్వలేరా? మేడం, తప్పు చేశాం. మేము సాధారణమైన మనుషులం. ఆయన ఏ తప్పు చేయలేదు. మీ ఫోన్ వచ్చాక చాలా భయపడిపోయారు. ఆ ఫోన్ విసిరి పారేయాలనుకున్నారు. నాకు తెలుసు మీరు ఎప్పుడైనా నన్ను వెతుక్కుంటూ వస్తారని. అప్పుడు మీకు నిజం చెప్దాం అనుకున్నాను. అందుకే ఫోన్ని పర్వాలేదు, నా దగ్గరే ఉంచాను. మేడం, తను మర్డర్ చేసే మనిషి కాదు. తప్పేదైనా చేసుంటే మేము ఇంకా ఇక్కడే ఉండేవాళ్ళమా? మేము ఎప్పుడు పారిపోయి ఉండేవాళ్ళం. కపిలి తను వదలదు. ఇక్కడే ఉంచండి. పుట్టినప్పటి నుంచి తన హిస్టరీని పూర్తిగా తెప్పించండి. 2.5 నెలలుగా ఇతను ఫోన్ ఉంచుకున్నాడు. హరీష్ మిస్ అవ్వడానికి, మర్డర్ జరగడానికి ఏదో సంబంధం ఉంది. ఓకే సార్. చెప్పమ్మా. అమిత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మనీషా, రూపేష్ చెప్పేది నిజమని అంటున్నారు. అలాగైతే వాళ్ళు ఏదో టెస్ట్ అని అంటున్నారు. అలాగైతే వాళ్ళు ఎక్కువగా ఏది చెప్పలేదమ్మా. ఆ టెస్ట్లో మనీషాకి వ్యతిరేకంగా ఏది దొరకలేదన్నారు. కానీ హరీష్ ఇంకా ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. తనకేమైందో అర్థం కావట్లేదు. ఆ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎవరినో పట్టుకున్నారని అంటూ ఉన్నారమ్మా. వాళ్ళ దగ్గరే హరీష్ ఫోన్ ఉందని చెప్తున్నారు. ఆయన దగ్గర ఇప్పుడు విచారిస్తున్నారు. ఏమైందమ్మా? వీడిని ఇంతవరకు నేను చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. సార్, సమీర్ చంద్ర ఎవరో మాకు తెలీదు. అలాగే హరీష్ అన్న ఎప్పుడు ఈ పేరు గురించి చెప్పలేదు. ఒకవేళ వీడే హరీష్ని చంపుంటే ఎందుకు చంపాడు? నా కొడుకుతో వీడికేంటి విరోధం? ఇలా చూడండి సార్, ఇతను ఏదైనా చేశాడా లేదా అనేది ఇప్పుడు మేము చెప్పలేం. ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సార్, నేను అర్షత్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి యోగేష్ని, హరీష్ని ఐడెంటిఫై చేయమని చెప్పాను. సమీర్ ఎవరో హర్షకు, యోగేష్కు తెలీదా? లేదు సార్. మంచోడే సార్. ఎలాంటి క్రిమినల్ హిస్టరీ వీడి మీద లేదు. చెప్పాలంటే క్రిమినల్ షీట్ అంటే ఏంటో కూడా వీడికి తెలియదు. అయితే హరీష్ ఫోన్ వీడికి రోడ్డు మీద దొరికే అవకాశం ఉంది కదా? అలాగే అయి ఉంటుంది సార్. ఫోన్ని ఏదో ఆశగా తీసుకొని ఉంటాడు. ఈ కేసులో మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం? కష్టపడినంత వేస్ట్ అవుతోంది. ముందుగా రూపేష్ తివారీ పేరు బయటకు వచ్చింది, కానీ మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఏం దొరకలేదు. ఇప్పుడు సమీర్ విషయంలో కూడా అంతా డెడ్ ఎండ్కు వెళ్ళి ముగిస్తోంది. ఈ లైవ్ డిటెక్టర్ టెస్ట్ వల్ల ఏదైనా తెలుస్తుంది అనుకున్నాను సార్. నేను ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా చెప్తున్నాను, మనీషానే రూపేషే చేసుంటారు. మనం ఆలోచించేది తప్పు కాదు. వాళ్ళని మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఎలా వాళ్ళు? కపిల్, దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. తర్వాత ఏం చేయాలన్న దాని గురించే ఆలోచించాలి. అప్పుడే ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో మనకు అర్థమవుతుంది. మనం వాళ్ళిద్దరిని వాచ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మర్డర్ తర్వాత ఏదో ప్లాన్ ఉండుంటుంది. వీళ్ళు ఇంత ప్లాన్ చేశారంటే పోలీసులు వస్తారు, విచారణ జరుపుతారు అని వాళ్ళు ఆలోచించే ఉండుంటారు. దాని తర్వాత ప్లాన్ గురించి ఆలోచిస్తారు. రూపేష్ తివారీ మీద వాళ్ళు కన్నేసే ఉంచారు. అతని ప్రతి మూవ్ క్రైమ్ బ్రాంచ్ గమనిస్తూనే ఉంది. రూపేష్ ఇంకా మనీషా ఇద్దరు పార్కులో కలుస్తూనే ఉన్నారు. రూపేష్ని, మనీషాని గమనిస్తడానికి కారణం ఏంటంటే, ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి హరీష్ని చంపుంటే ఎలా చంపుంటారు, తర్వాత హరీష్ డెడ్ బాడీని ఎక్కడ దాచారు? అది మాత్రమే కాకుండా ఇంకొక ప్రశ్న కూడా మిగిలింది. వాళ్ళ మధ్య ఉన్న అఫైర్ని నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారు? కానీ పార్క్లో డైలీ కలవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం తప్ప మనీషా ఇంకా రూపేష్ తర్వాత స్టేజ్కి అస్సలు వెళ్ళలేదు. తను చాలా సంతోషంగా ఉంది. ఏం జరగనట్టుగానే ఉంది. ఎస్ సార్, వీళ్ళకి ఎలాంటి బాధ లేదు సార్. నా కెరియర్లో ఎంతోమంది క్రిమినల్స్ని పట్టుకున్నాను.
తన్నెందుకు పట్టుకోలేను? సార్ ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏ క్లూస్ లేకుండా వీళ్ళు ఎంత పెద్ద క్రైమ్ ని ఎలా చేసుంటారు? అది హరీష్ గురించి ఏ విషయం బయటికి రాకుండా ఎంత క్లీన్ గా చేశారు. సార్ మనీషా రూపేష్ ఇంకా కలుస్తూనే ఉన్నారు సార్. అది కాకుండా ఈ మధ్య ఔటింగ్ కూడా మొదలు పెట్టారు. హోటల్ అది ఇది అంటూ ఇప్పుడు బోటింగ్ కూడా వెళ్తున్నారు. ఇంకేదైనా తెలిసిందా? హరీష్ బాడీని ఎక్కడైనా పూడ్చారా లేక కాల్చారా అని? లేదు సార్, మనీషా రూపేష్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. కానీ వాళ్ళు హరీష్ని ఏం చేశారో అసలు తెలియట్లేదు సార్. ఎలా చంపుంటారు? బాడీని ఏం చేస్తుంటారో ఇవేవీ తెలియలేదు సార్. ఒకవేళ మనం పొరపాటుగా వెళ్తున్నామా? ఈ మనీషా రూపేష్ గురించే చూస్తున్నాం. ఇంకెవరైనా మోటివ్ లేదా కల్పరేట్ వదిలేస్తున్నామా ఏంటి? లేదు, నాకు నీళ్లు టీ ఏది వద్దు. మేము ఒకే ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. మనీషా దగ్గర నేను ఒకే ఒక విషయం అడగాలి. నా కొడుకు ఏం తప్పు చేశాడమ్మా? ఇలా చూడండి, మీరు నా బావగారు, అందుకే మీకు ప్రేమగా చెప్తున్నాను. నిజం మీకు తెలిసిపోయింది కదా. నిజం ఇంకా తెలియలేదు అంకుల్. మా అన్నయ్య మిస్ అవ్వడం, ఆ తర్వాత ఇంకేమీ తెలియడం లేదు అంకుల్. ఆయన కనిపించకుండా పోతే ఆ నిందని మనీషా మీద వేశారు. మా అమ్మాయిని అందరి ముందు హంతకురాల్ని చేశారు. రూపేష్కి మనీషాకి సంబంధం ఉందని చెప్పారు. మనీషా దగ్గర పోలీసులు 1000 ప్రశ్నలు వేశారు. ఈ టెస్ట్కి తనే ఒప్పుకొని వచ్చింది. తను ఏమేం చేయాలో అన్నీ చేసేసింది. ఇకపై ఏ అగ్ని పరీక్ష తనకు అక్కర్లేదు. ఇప్పటికీ హరీష్ తప్పు చేయలేదనే మీరు మాట్లాడుతున్నారు. ఎటు మాట్లాడినా మీరు హరీష్ ఏం తప్పు చేశాడనే మీరు అడుగుతున్నారు. హరీష్ని నేను చూడలేనని నాకు బాగా తెలుసు. హరీష్ చనిపోయాడనే విషయం నాకు తెలుసు. కానీ దానికి కారణం ఏంటనే విషయం మాత్రం నేను చూడండి బావగారు, మీరు వచ్చినప్పటి నుంచి చాలా మాట్లాడేశారు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి, లేదంటే నాన్న, ఒక నిమిషం. మావయ్య, ఇలా చూడండి, నాకు హరీష్కి ఎలాంటి సమస్యలు లేవు. గొడవ పడే అంత క్లోజ్ కాదు కూడా మేము. నేను ముందే మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు తన్ని పిలిచిన ఫ్రెండ్ ఎవరో నేను అస్సలు చూడలేదు. ఇదే నేను చేసిన పెద్ద తప్పు. అందుకనే నా పైన నిందలు వేస్తున్నారు. కానీ మీరు నమ్మకం వదిలేశారు. కానీ నేను నమ్ముతున్నాను. హరీష్కి ఏమైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ ఏమైంది? మావయ్య, నాకు ఏడుపంతా రాదు. బాధను కూడా నేను బయట పట్టలేను. అందుకనే నాకు బాధ లేదని కాదు. హరీష్కి ఏమైందో నాకు నిజంగా తెలీదు. హరీష్ ఏ ఫ్రెండ్తో వెళ్ళాడో తెలీదు. నేను హరీష్ని ఏం చేయలేదు. సార్, 4 రోజులుగా మేము ఇక్కడే తిరుగుతూ ఉన్నాం సార్. సార్, మా అన్న హరీష్ని వెతకడం ఆపేశారా? అవును బలరాం సార్, సుమిత్, ఇప్పుడు మేము వేరే కేసులు చూస్తున్నాము. కానీ మాకు హరీష్ కేసులో చిన్న లీడ్ దొరికినా మేం ఖచ్చితంగా హరీష్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తాము. అలాగే తన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడతాం. హర్షద్, లోకేష్, వాళ్ళిద్దరి దగ్గర రకరకాలుగా మాట్లాడాము. అయినా ఎలాంటి సమాధానం రాలేదు. అందుకని మనీష్ని రూపేష్ని అలా వదిలేస్తారా? సార్, నాకు బాగా తెలుసు వాళ్ళిద్దరు కలిసి నా కొడుకుని. చెప్పండి, సందేహంతో షూట్ చేయమంటారా? మేం చాలా కష్టపడి పనిచేస్తున్నామని మీకు కూడా తెలుసు. మాకు అనుమానం ఉంది. రూపేష్, మనీషా కలిసి. మీకు అనుమానం ఉంటే మరి ఎందుకని వాళ్ళని వదిలేస్తున్నారు? వాళ్ళని పట్టుకోండి సార్. మేము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మేము చూసాం సార్. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మాకు బాగా తెలుసు సార్. వాళ్ళ మొహంలో కొంచెం కూడా కంగారు లేదు. బాధన కంగారన్న సంగతి నాకు బాగా తెలుసు. ఇందులో ఆధారం లేదు కాబట్టి ఎలాంటి కేసు పెట్టలేము. కేసు పెట్టాలంటే వాళ్లే చంపినట్టు మాకు ఆధారం కావాలి. ఎక్కడ పూడ్చిపెట్టారు, ఎక్కడ కాల్చారు, హరీష్ బాడీని ఏం చేశారు? అలా అంటే హరీష్కి ఏమైందో మేము ఎప్పటికీ మేము తెలుసుకోలేమా? వాడు లేడు, మళ్ళీ రాడని మేము అనుకోవాలా? వేరే దారే లేదా? వాడికి సంబంధించిన విషయాలు ఏమీ మేము తెలుసుకోలేమంటారా? ఇలా చూడండి బలరాం, ప్రస్తుతానికి నేను మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించలేను. మీరు సంతృప్తి పడే విధంగా యాక్చువల్గా నేను కూడా మీకు జవాబు చెప్పలేను, నాకు చెప్పుకోలేను. హరీష్ మిస్సింగ్ కేసులో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఏవీ కనిపెట్టలేకపోయారు. ఎలాంటి క్లోజర్ దొరకలేదు. ఆ కేస్ కేవలం మిస్సింగ్ కేసే కాకుండా మర్డర్ కేస్ అయ్యే అవకాశం కూడా ఉంది. హరీష్ కనిపించకుండా పోయి చాలా రోజులు, చాలా నెలలు కూడా అయ్యాయి. కానీ పరిస్థితి మాత్రం ఇంకా అలాగే ఉంది. మనం వినుంటాం క్రైమ్ నెవర్ పేస్ అని. కానీ ఈ కేసులో అది తప్పని మనం నిరూపించగలుగుతామా? ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. కానీ నిజమైన నేరస్తుడు ఎవరు? ఒకరా లేదా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారా? గత 4 సంవత్సరాలుగా హరీష్ కేసులో అసలు ఏమీ దొరకలేదు. కానీ ఇప్పుడు 2018లో ఒక ఇన్సిడెంట్ జరగబోతుంది. దీని ద్వారా ఈ కేసు ఫైల్ మళ్ళీ ఓపెన్ కాబోతుంది.
నిజం చెప్పు, షూటౌట్లో నీతో పాటు ఇంకెవరు ఉన్నారు? నీకు మాటిస్తున్నాను, నీకు బెయిల్ వచ్చేలా నేను చూస్తాను. ఎక్కడైనా చెప్పండి సార్, కానీ మీరు నన్ను అండర్ గ్రౌండ్లో పెట్టాలి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు నా వెంట పడతారు. సార్ 1 minute సార్. సార్ మీకు హరీష్ మిస్సింగ్ కేసు గుర్తుందా? అదెలా మర్చిపోతాను? 4 ఏళ్లుగా ఒక మనిషి గురించి ఎలాంటి ఆచూకీ లేదు. ఆ కేసు విషయంగానే జబల్పూర్లో ఉన్న మన పంకజ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. అక్కడ ఏదైనా జరిగిందా? అవును సార్, ఆ అమ్మాయి మనీషా ఇల్లు వదిలి పారిపోయిందట. పంకజ్ లైన్లో ఉన్నాడు. మనిషి ఎవరితో వెళ్ళిపోయింది? మీరే ఆలోచించండి, ఇంకెవరుంటారు? రూపేష్ తివారియా? అవును సార్, 2 రోజుల క్రితమే మనీషా పారిపోయింది. నిన్నటి నుంచి రూపేష్ కూడా కనపడడం లేదు. మనీషా ఫ్యామిలీ చాలా కంగారు పడుతున్నారు. అలాగే రూపేష్ కూడా కనపడకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ రూపేష్ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. రూపేష్ ఫోన్ వెళ్ళలేదంటే తను మనిషిని తీసుకుని వెళ్ళాడని అర్థమా? పారిపోకపోతే ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎక్కడికి వెళ్ళాడో వాడి పార్ట్నర్ అరవింద్ కూడా తెలియలేదు. ఏం జరుగుతుందని నీకు మొదటి నుంచే తెలుసు కదా. 2 రోజులకు ముందు మనిషి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు రూపేష్ వెళ్ళాడు. అరే, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని మీకే తెలియకపోతే నేను మా అబ్బాయి ఏం చేయాలి? మా అబ్బాయి తన పని మీద వెళ్ళాడు. తాను మనిషిని తీసుకుని వెళ్ళాడంటే నేను నమ్మను. మనీషా రూపేష్ గురించి సమాచారం తెలిసిన వెంటనే భోపాల్ క్రైమ్ బ్రాంచ్ టీం వెంటనే జబల్పూర్కి బయలుదేరారు. ఏ కేసులో అయితే ఇప్పటి వరకు ఎలాంటి రిజల్ట్ దొరకకుండా ఆ ఫైల్ నిద్రపోతూ ఉందో, ఇప్పుడు ఆ ఫైల్ని మళ్ళీ తెరిచారు. ఇదే అసలు ట్విస్ట్. కపిల్, ఈ కేసు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నేను మర్చిపోలేకపోతున్నాను. రూపేష్, మనీషా హరీష్ని చంపారని తెలిసినా కూడా మనం సాల్వ్ చేయలేకపోయాము. అమ్మా, నాన్న, క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చింది. మనీషా, రూపేష్ తివారీ ఊరి నుంచి పారిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదని అంటున్నారు. క్రైమ్ బ్రాంచ్ టీం వెళ్ళింది జబల్పూర్కు. రూపేష్ మనీషా వదిన్నే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాడని వాళ్ళ అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సరే నానా, మనీషాక కంచెనికి కూడా కాల్ చేయలేదంట. మనీషా మనల్ని మోసం చేస్తుందా ఏంటి? ఒకవేళ తను రూపేష్ కలిసి హరీష్ని చంపుంటారా? రూపేష్ ఫోన్ ఆఫ్ అయి ఉంది. తన నెంబర్ని సర్వేలెన్స్లో పెట్టాం. రేపు ఉదయానికి తన ఫోన్ రికార్డ్, మొబైల్ లొకేషన్ గురించి తెలుస్తుంది సార్. మనీషా దగ్గర ఫోనే లేదు కదా. వాళ్ళ అమ్మ నాన్న మీతో ఇదే చెప్పింటారు కదా. అవును, నాకు తెలిసి మనీష్ ఇంకా రూపేష్లు ఇంతవరకు వెయిట్ చేస్తుంటారు. హరీష్ కేసు చల్లబడాలని, క్లోజ్ అయిపోవాలని, తర్వాత వీళ్ళు స్టెప్ తీసుకోవచ్చని. ఎలాగైనా మనం దీన్ని కనిపెట్టి తీరాలి. తను మన చేతికి చిక్కిందంటే ప్రాధేయపడి నిజం చెప్పమని అడగను. నిజాన్ని వాళ్లతోనే కక్కిస్తాను. ఇప్పుడు పోలీసు మాత్రమే కాదు, నేను కూడా ఇదే చెప్తున్నాను. మనీష్ అని హరీష్ని ఏదో చేసుంటుందని. మనం ముందు వెంటనే కంగారు పడద్దు. మనం మనీషాని, రూపేష్ని వెతికి కనిపెట్టాలి. మనీషా ఇలా చేసుంటుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒకవేళ తనకి హరీష్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే తను ముందే చెప్పాల్సింది కదా. రూపేష్ గురించి చెప్పుండాలి కదా. నాకెందుకో విషయం వేరే అనిపిస్తుంది. మీకేమనిపిస్తోంది? ఇంకేమైంటుంది? ముందు మనీషా పారిపోయింది, తర్వాత నెక్స్ట్ రోజు రూపేష్ వెళ్ళిపోయాడు. ఇది ఇంకేమైంటుంది చెప్పండి. ఈ కేసులో చాలా మలుపులు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే మలుపుని అసలు ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. మనీషా ఇల్లొదిలి పారిపోయింది. రూపేష్ కూడా కనిపించట్లేదు. వాడి ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. అందరూ కూడా వెంటనే 2 లెక్కలు కూడా వేసుకున్నారు. ఇద్దరు కలిసి పారిపోయారని కూడా అనుకున్నారు. ఇక్కడ 2 4 కాదు, కానీ 5 అని నిరూపించబడింది. ఎంత ధైర్యం అడిగో చెప్పు. మనిషి ఎక్కడా? మనిషి ఎక్కడా? నీకేమన్నా పిచ్చా? నన్ను వదులు. మనిషి ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు? ఇటు చూడు రూపేష్, నాటకాలు ఆడించి చాలు. మర్యాదగా చెప్పు, మనిషి ఎక్కడుంది? తను ఎక్కడుందో నాకు తెలియదురా. 4 రోజుల క్రితం ఇదే ప్రశ్న అడిగారు కదా. తను నాకేమైనా చెప్పి పారిపోయిందా? సార్, నేను నా ఫ్రెండ్ని చూడడానికి ఇండోర్కి వెళ్ళాను. అక్కడ ఒక ట్రావెల్ ఏజెన్సీని ఓపెన్ చేయడానికి వెళ్ళాను. నా ఫోన్ నీళ్ళలో పడి రిపేర్ అయింది. ఫోన్ ఇప్పటికే ఆఫ్లోనే ఉంది. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫోనే కాదు, సిమ్ కూడా రిపేర్ అయింది. 2 సరి చేయమని కంపెనీకి రిక్వెస్ట్ చేశాను. రూపేష్, ఈసారి నువ్వు నిజం చెప్పి తీరాలి. చెప్పక తప్పదు, లేదా చెప్పించనా? సార్, మీరు నన్ను కొట్టండి, చంపండి, ఏమైనా చేయండి. అప్పుడు నేను ఇదే చెప్తాను. మనీషా నాతో రాలేదు. సార్, మనీషాకి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు సార్. ఇన్నాళ్ళు గడిచినా కూడా మీరు ఎందుకు ఇదే మాట్లాడుతున్నారు? మనీషా నేను ఒక మంచి ఫ్రెండ్ సార్, అంతకుమించి ఇంకేం లేదు. మనీషాతో లేచిపోవడానికి నాకేమైనా పిచ్చా? హరీష్ కేసుని నా మీద ఎందుకు వేసుకోవాలి? మనీషా ఎక్కడా? మళ్ళీ మొదటి నుంచి. సార్, తను ఎక్కడుందో నాకు తెలియదు. సార్, మీరు ప్రతిసారి కారణం లేకుండా నన్ను ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే మనీషా నీతో లేదా? లేదు సార్. ఒకవేళ నాతో వచ్చుంటే నేనెందుకు తిరిగి వస్తాను?
మీకు దొరకడానికా? సార్ ఆ రూపేష్ తిరిగి రావడం కూడా అతని ట్రిక్ అయిండొచ్చు సార్. ఐ మీన్ అది ఇద్దరి ట్రిక్ అయిండొచ్చు. ఒకవేళ ఇది ట్రిక్ అయినప్పటికీ ఎలాగో మనం మనిషిని కనిపెట్టాలి కదా. ఇద్దరు ఏమేం చేస్తున్నారో కనుక్కోవాలి. మనిషి వాళ్ళు నన్ను ఫోన్ చేశారు సార్. తను ఇంటికి తిరిగి వచ్చేసిందంట. వాట్? అవును, తను వేరే వ్యక్తితో ఇంటికి వచ్చిందంట. పైగా అతను పెళ్లి చేసుకున్నానని చెప్తోందంట. మనిష ఇంకొకరిని పెళ్లి చేసుకుందా? అవును సార్, అతని పేరు ఉమేష్ బదోరియా అంట. నమస్తే. అమ్మా, నాన్న, నేను ఉమేష్ని పెళ్లి చేసుకుంటాను. మేము ముందు రోజే పెళ్లి చేసుకున్నాం. నాకు పెళ్ళయిందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నేను. ఇక మీదట నేను ఉమేష్తో డమ్ములో ఉంటాను. రెండు సంవత్సరాల ముందు జబల్పూర్లో ఉమేష్ని చూశాను. మా ఇద్దరం మాట్లాడుకున్నాం. మా ఇద్దరికీ నచ్చింది. అందుకనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించావా? నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేలాగా మారిపోయావు. మమ్మల్ని అడగాలి, కనుక్కోవాలని తెలీదా నీకు? హరీష్ కనిపించకుండా పోవడానికి నేనే కారణమని అంటే నేను చాలా అలసిపోయాను. నాకు ఒక లైఫ్ ఉంది, నేను జీవించాలనుకుంటున్నాను. కానీ మీరెవరు దీని గురించి ఆలోచించట్లేదు. ఒకవేళ నేను ఉమేష్ గురించి ఇదంతా చెప్పుంటే తిరిగి దాని గురించి ఇదంతా మాట్లాడతారు. హరీష్ ఇంటి వాళ్ళు పోలీసులతో ఇక్కడికి వస్తారు. ఏం చెప్తారో తెలుసా? నువ్వే హరీష్ని చంపావంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను ఇదే వింటూ ఉంటాను? నా వల్ల అది కుదరదు. తనకి అనిపించకపోవడం వల్ల ఇదంతా నేను అనుభవిస్తున్నాను. అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. నాన్న, భోపాల్ నుంచి క్రైమ్ బ్రాంచ్ వచ్చారు, మీతో మాట్లాడాలంట. ఒక నిమిషం. నాన్న వాళ్ళతో మాట్లాడరు. ఇది నాకు ఉమేష్కి జరిగిన పెళ్లి పత్రిక. మేము గుళ్ళో పెళ్లి చేసుకున్న డమ్ములో రిజిస్టర్ చేయించుకున్నాం. మీరు ఇది బాగా చూసుకోండి. నేను మళ్ళీ సమాధానం చెప్పలేను. చూసారా, ఇక్కడి నుంచి నా జీవితంలోకి మీరెవరూ రావద్దు. ఇప్పుడు కూడా నేను హరీష్ని ఏదైనా చేశానని అన్నారంటే ముందు వెళ్ళి తన్ని కనిపెట్టండి. దాని తర్వాత నన్ను అరెస్ట్ చేయండి. నన్ను ఉమేష్ని ఎవరెవరు విడగొడతారో నేను చూస్తాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోండి. నాకే సమస్య లేదు. మీరు రూపేష్ని ఎక్కడ కలిశారు? ఇప్పుడు నేను ఏ ప్రశ్నలకి జవాబు చెప్పే అవసరం లేదు. నా జీవితంలో ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం మీరు మా మధ్యలోకి రాకుండా ఉండండి. నేను ఉమేష్తో జంబల్పూర్ వెళ్తాను. నేను ఎందుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో నా ఫ్యామిలీతో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. పోలీస్ కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే దానికి ఏ యూజ్ లేదు. వెళ్దామా ఉమేష్? సార్, మనీషా ఒకవేళ రూపేష్తో కాకుండా ఉమేష్తో బలరాం కలిసి... సార్, మేం ఉమేష్ గురించి విచారిస్తున్నాం. కానీ మాకు తెలిసిన విషయం ఏమిటంటే హరీష్ని పెళ్లి చేసుకోవడానికంటే ముందుగానే మనీషా ఉమేష్ బాగా తెలుసు. కానీ మనీషా కుటుంబ సభ్యులకు ఉమేష్ ఎవరో తెలీదు. సార్, ఈ మనీషా పెద్ద కేడి సార్. ఇన్ని రోజులు రూపేష్తో తిరిగాక ఇప్పుడు కొత్తగా ఉమేష్ అనే వ్యక్తి వచ్చాడు సార్. సార్, ఉమేష్ రావడం కూడా మనీషా ప్లానింగే ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉంది సార్. ఇలా చూడు, మేం మనీషా ప్లాన్ ఏంటో తెలుసుకుంటున్నాము. అసలు ఏం జరుగుతోంది సార్? 4 ఏళ్ల తర్వాత ఈ కేసుకు ఒక లీడ్ దొరికిందనే అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడేదో జరిగినట్టుంది. ఇంతకు ముందు కూడా ఇలా చేశారు కదా సార్. ఏ నిజాలు బయటికి రానివ్వలేదు. వాళ్ళు లైవ్ డిటెక్టివ్లో వెళ్ళినా కూడా వాళ్ళు నిజాలు చెప్పరు సార్, అబద్ధాలే బలరాం చెప్తారు గారు. సార్, వీళ్ళ నుంచి నిజం రాబట్టడానికి వేరే మార్గం లేదా? సార్, వీళ్ళు హరీష్ అన్నని ఏం చేశారన్నది తెలుసుకొని తీరాలి. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్పగలను. మేము ట్రై చేస్తూనే ఉన్నాము. హరీష్ గురించి తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. నిజం తెలిసి తీరుతుంది. మనీషా లైఫ్లో ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. అదే ఉమేష్ బదోరియా. ఈ ఉమేష్ ఏమేం చేస్తున్నాడని అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. మనీషా మీద కూడా ఓ కన్నేసి ఉంచారు. జరిగేదంతా కూడా మనీషా ప్లాన్ అని పోలీసులకి డౌట్ ఉంది. ఇందులో రూపేష్ కూడా సంబంధం ఉన్నన్న అనుమానం పోలీసులకు వచ్చింది. ఈ రూపేష్ ఇంకా ఉమేష్ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా? లేదు సార్.
ఉమేష్కి రూపేష్కి ఫోన్ కాంటాక్ట్స్లో ఎలాంటి సంబంధం కూడా లేదు సార్. ఒకవేళ ఈ రూపేష్ ఉమేష్ మనిషా ఈ ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారా, లేదా వీళ్ళు ముగ్గురు వెనక తిరుగుతూ మన నిజమేంటనేది మర్చిపోతున్నావా? మన తప్పైన ట్రాక్లో లేవని నాకు తెలుసు సార్. మనీషాయే హరీష్ని చంపుంటుంది. ముందు ఇలాగే అనిపించింది, ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది. కానీ నిజాన్ని ఎలా బయట పెట్టాలో తెలియట్లేదు. మనం వీళ్ళ చేత లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేయించాం, కానీ వాళ్ళు చెప్పిందంతా నిజమే. ఓసారి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేసి చూద్దామా? అందులో నిజం బయటపడచ్చు కదా. కపిల్, మీరేమనుకుంటున్నారు? లై డిటెక్టర్లో అబద్ధాలు చెప్పి తప్పించుకున్నారు. వాళ్ళు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్లో దొరుకుతారా? దొరికే అవకాశం ఉంది సార్. 4 ఏళ్ళుగా మనకే చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. సార్ పాసిబుల్లే. ఈ ప్రశ్నలకి జవాబు తయారు చేసి అబద్ధాన్ని నిజం చేశారు. కానీ బ్రెయిన్ మ్యాపింగ్ లో ఎలాంటి బదులు ఉండదు. వాళ్ళు ప్రిపరేషన్ చేయలేరు. అందులో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ని చూపిస్తారు. వాళ్ళ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూపిస్తారు. అది వాళ్ళని కంట్రోల్ చేయలేరు. ఒకవేళ ఈ టెస్ట్లో వాళ్ళిద్దరు ఇరుక్కుంటారుగా. పాసిబిలిటీ ఉంది, కానీ ఈ టెస్ట్కి వాళ్ళు ఒప్పుకోవాలి కదా. లై డిటెక్టర్ టెస్ట్ అప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తప్పించుకున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా పెరిగి ఉండొచ్చు. మేబీ ఒప్పుకోవచ్చు. ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల వాళ్ళు ఇప్పుడు దొరికిపోవచ్చు కదా. సరే, ఓకే, వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాము. బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్. ఈ టెస్ట్ గురించి చెప్పాలంటే నేరస్తుడు బ్రెయిన్ లో ఏముందో మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. నిజాలంతా చాలా క్లియర్ గా బయటకు వచ్చేస్తాయి. ఒక మనిషి తన నటన వల్ల తను చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలాడే అవకాశం ఉంది. కానీ అతని బుర్రలో ఉన్న విషయాన్ని ఎవరూ కూడా అంతం చేయలేరు. చెప్పాలంటే ఇది స్పెషల్ టెక్నిక్. ఇందులో ఆ అక్యూజ్డ్ ఇన్ఫర్మేషన్ అంటే అతని బుర్రలో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కంపేర్ చేసి చూస్తారు. ఈ టెస్ట్ ని సస్పెక్ట్ తో జరిపించాలంటే ఆ సస్పెక్ట్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సార్, మీరెందుకు సార్ నన్ను వదలకుండా నా వెంట పడుతున్నారు? మీకు కావలసిన సమాధానం దొరికేంత వరకు నన్ను వదలరు కదా. ఈ టార్చర్ నుంచి నువ్వు బయటపడాలంటే ఇది ఒకటే దారి. ఈ టెస్ట్ తర్వాత ఈ కేసు పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. నీకు మనిషికి మధ్య ఉన్నదంతా ముగిసిపోతుంది. సార్, నాకు మనిషికి మధ్య ఎలాంటి సంబంధం లేదు అన్నదాన్ని మీరెందుకు నమ్మడం లేదు? నేను హరీష్ని పెళ్లి చేసుకోవడం వల్ల జీవితం నాశనం అయిపోయింది. నీ జీవితం వల్ల హరీష్ జీవితం నాశనం అయిపోయింది. 4 సంవత్సరాలు తను ఎక్కడున్నాడో తెలియలేదు మనీషా. రూపేష్ ఏం చెప్పాడు? తను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? రూపేష్ చెప్తే ఒప్పుకుంటావా? చెప్తే తప్పేముంది? ఎలాగో మీరు 4 సంవత్సరాల నుంచి ఇది అడుగుతూనే కదా ఉన్నారు. ఏ రీజన్ లేకుండా హంతకులని అంటున్నారు. సరే సార్, ఒకసారి మనిషితో మాట్లాడి తర్వాత చెప్తాను. ఎలా మాట్లాడావు? ఉమేష్ ఫోన్లోనా లేదా మనిషా ఫోన్ నుంచా? సార్, మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోండి, కానీ నాకు మనిషాకి మధ్య ఏమీ లేదనేదే నిజం. హరీష్ని కిడ్నాప్ చేయడంలోనూ చంపడంలోనూ నాకు ఎలాంటి లాభం లేదు. అలా అయితే ఈ పాటికి నువ్వు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్కి నువ్వు ఓకే చెప్పుండాలి కదా. ఇందులో నీకు సంబంధం ఉందో లేదో ఇందులో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. మీ అమ్మా నాన్న ఇంకా నీ మీద కోపంగా ఉన్నారా? అవును, ఎప్పుడు చూసినా ఇంత పెద్ద తప్పు చేశాను. ఎవరి ఈ ఉమేషు అని టార్చర్ చేస్తున్నారు. ఈ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అని నన్ను భయపెడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. అవును, నన్ను కూడా. ఏమంటున్నావు? ఓకే చెప్పేమంటావా? రూపేష్, నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ఇది కూడా చేయొచ్చు కదా. అప్పుడే నిజమేంటో తెలుస్తుంది. మనల్ని ఫాలో చేయడం వదిలేస్తారు. ప్రతిరోజు పడే ఈ కష్టానికి ఒక విడుదల వస్తుంది. సార్, మీరేమనుకుంటున్నారు? లై డిటెక్టర్ టెస్ట్ తర్వాత వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ అయ్యారు. కానీ ఈసారి కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోయింది. సరే, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనీషా మోహన్లో ఒక నర్వస్ ఫీల్ అయ్యాను సార్ నేను. రూపేష్ మనీషా కన్నా కొంచెం భయపడిపోయి ఉన్నాడు సార్. ఈసారి వాళ్ళు చేసిన కుట్రంతా తప్పకుండా తెలిసిపోతుంది. మనిషా ఇది వాళ్ళకి ఎలా తెలిసిందే? వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలీదు రూపేష్. వాళ్ళకి ఇంకా ఏం తెలియదు అనుకుంటా. వాళ్ళు తెలుసుకునే అవకాశమే లేదు.
వాళ్ళకి ఏం తెలియలేదంటే మరి ఆ ఫొటోస్ ఎందుకు మనకు చూపిస్తున్నారు? ఈ విషయం నాకు తెలీదు, నువ్వు చెప్పిన తర్వాతే తెలుసు. కానీ ఈ విషయం నీకు తప్ప ఎవ్వరికీ చెప్పలేదు. రూపేష్ మంజిత్ ఏమైనా ఇరుక్కున్నాడా? ఒకవేళ మంజిత్ ఏమైనా... మనిషా మంజిత్ ఎలా వాళ్ళకి దొరుకుతాడు? ఛాన్సే లేదు. రూపేష్ ఈసారి ఏదో ఖచ్చితంగా దొరుకుంటుంది, ఆధారం ఉంది. రూపేష్ ఏవైనా సరే నేను తిరిగి వెళ్ళలేను. మనం అంత చేసినా కూడా 4 సంవత్సరాల తర్వాత... మనిషా, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకేమీ దొరుకుంటుందని నాకు అనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళకి ఏం దొరకలేదంటే మనం వెతికిన చోటు అక్కడ గొయ్యి తీసింది ఎందుకు చూపించారు? వాళ్ళు వేరే ఫోటోను చూపించే అవకాశం కూడా ఉంది. రూపేష్, నువ్వెందుకు ఇంత కూల్గా ఉన్నావు? నీకే టెన్షన్ లేదా? మనిషా, నాకు టెన్షన్గానే ఉంది, కానీ అందుకు నేను... ఈ టెస్ట్లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇది లైవ్ డిటెక్ట్ టెస్ట్ కాదు. ఖచ్చితంగా ఈసారి మనల్ని వదలరు. మనిషా, ఏం కాదు. మనల్ని నిరికించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఇలా కంగారు పడ్డావంటే మనం ఖచ్చితంగా ఇరుక్కుంటాం. నువ్వు రిలాక్స్గా ఉండు చాలు, మిగతాది నేను చూసుకుంటాను. చెప్పు. మంజిత్, ఫ్లాట్కి ఎవరైనా వెళ్ళారా? లేదే. మీ పక్కటి వాళ్ళని, ఫ్యామిలీని ఎవరైనా విచారణ చేశారా? లేదు, అలాంటిదేం జరగలేదు. ఎందుకు? పోలీసులు నిన్ను ఏమైనా ఎంక్వైరీ చేశారా? నీకు ఏమైందిరా? ఇన్నేళ్ల తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. ఏదోటంటే ఏం చేయాలి? చెప్తాను. రూపేష్, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పు. దీన్ని ఇక్కడే ఇలాగే వదిలేయకూడదు. ఇక్కడే ఇలాగే వదిలేయకూడదంటే ఏంటి అర్థం? బయట తీసి ఏం చేస్తావు? దాన్ని తీసి నాశనం చేయాలి. అప్పుడే వాళ్ళకి ఏమీ దొరకదు. రేయ్, నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. రే, ఇలా చూడు, ఇక్కడికి ఎవరూ రాలేదు, ఎవరు తవ్వలేదు కూడా. మాట్లాడకుండా ముందు దీన్ని తవ్వరా. దొరికిందాన్ని తీసుకొని నాశనం చేయాలి. రే, అస్థిపంజరం తప్ప ఇంకేమీ దొరకదు. పర్లేదు, దాన్ని ఇలాగే ఇక్కడే వదిలేలేము. తవ్వు. ఇప్పుడేం చేయాలి చెప్పు. ఈ ఎముకలని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి దూరంగా పడేద్దాం. బడిలో గుడ్డ తీసుకొస్తాను. ఏంట్రా బావా, ఏం తవ్వుతున్నారు? కాస్త మాకు కూడా చూపించచ్చు కదా. రారా రారా, పర్వాలేదు. ఏంట్రా అలా భయపడుతున్నావు? వాడిని పట్టుకోండి. ఏప్రిల్ 15, 2014న మనీషా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటోలో అసలు ఎక్కలేదు. వాళ్ళిద్దరూ ఆ రోజు నడుచుకుంటూనే వెళ్ళారు. హరీష్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నువ్విక్కడికి ఎలా వచ్చావు? భోపాల్కో పని మీద వచ్చాను. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడే మీరిద్దరు కనిపించారు. మాట్లాడదామని వచ్చాను. అయితే మంచి పని చేశావు. ఎలా ఉన్నావు మనిషా? బాగానే ఉన్నాను. లక్కీగా నువ్వు నాకు కనిపించావు. నాకు చిన్న హెల్ప్ కావాలి, రారా. నువ్వు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడా? నేను మనిషిని తీసుకుని కాంచనక్క ఇంట్లో డ్రాప్ చేయడానికని వెళ్తున్నాను. అలాగే అక్కడి నుంచి పనికి కూడా వెళ్ళాలి. పోనీ నువ్వు పని చేసి సాయంత్రం ఇంటికి రా, కూర్చొని మాట్లాడదాం. హరీష్, అరగంట పనే. యాక్చువల్లీ భోపాల్లో కొత్త పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఈ ఊరుడివి కదా, మంచి ఐడియా ఇస్తావు. పద, సాయంకాలం దాకా నేను వెయిట్ చేయలేను. పద, వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం రా. నేను వెళ్ళొస్తాను మనిషా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? నేను వచ్చేటప్పుడు నేను పికప్ చేస్తాను. సరే సరే మనిషా, టైం దొరికితే మళ్ళీ కలుద్దాం, ఓకేనా? వస్తా, బాయ్. పద. అరే పర్లేదు, కూర్చోండి ప్లీజ్. ఇక్కడ ప్లాట్ తీసుకుని ఏం చేస్తారు? భోపాల్కి షిఫ్ట్ అయ్యే ప్లాన్ ఉందా? అలాగే ఆలోచిస్తున్నాను. ఈ ప్లాట్ ఒకసారి చూసుకో, తర్వాత చూడాలంటున్నా చూడలేవు. బలరాం గారు, మాకు ఎముకలు దొరికాయి. అది హరీష్తో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము DNA టెస్ట్ చేయాలి సార్. హరీష్ని రూపేష్ భోపాల్లో చంపాడు సార్.
జబల్పూర్ పక్కన రూపేష్ ఫ్రెండ్ ఒకటి ప్లాట్ ఉంది. చంపిన తర్వాత హరీష్ బాడీని వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు. ఆ ఓపెన్ ప్లేస్లో పాతేశారు. ఎందుకు? మనిషా ఎందుకు అలా చేసింది? ఎందుకంటే నేను రూపేష్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఒకవేళ మా ఇంట్లో ఈ విషయం చెప్తే మా ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోరు. ఒప్పుకోరని నీకెలా తెలుసు? మీ రిలేషన్ గురించి మీ వాళ్ళకు చెప్పలేదు కదా. వాళ్ళు ఒప్పుకోరని నాకు అనిపించింది. నువ్వు అనుకున్నావు, నువ్వు వాళ్ళకు చెప్పలేదు. నువ్వెలా అనుకున్నావు? ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని చంపేశాక ఈ రూపేష్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని, నీ జీవితం హాయిగా ఉంటుందనుకున్నావా? అదేమీ జరగలేదే, కానీ ఇప్పుడే జరుగుతుంది అనిపిస్తుంది. మాట్లాడడానికి కూడా అర్హత లేదు. దాని మొక్క చూడండి. నిన్ను కొడతారా? కొట్టండి, ఎంత కాల్స్తే కొట్టండి. సరే, ఈ ఉమేష్ ఎవరు? కొత్త నాటకం ఏంటి? రూపేష్తే ఇది. ఇలా ఉన్నప్పుడు నా పెళ్లి జరగదు. అందుకని ఇంకొక నాటకం ఆడాల్సి వచ్చింది. రూపేష్ ఇప్పుడు ఏంటి సమస్య? మనం పారిపోదాం, పారిపోయి పెళ్లి చేసుకుందాం. నువ్వు హరీష్ని చంపిన తర్వాత లైవ్ డిటెక్టర్ టెస్ట్ నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలైంది. ఎవరు తన గురించి వెతకట్లేదు. మనిషా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేం. ఈ ఊరి పోలీస్ టీం కేసు క్లోజ్ చేశారు. ఈసారి వాళ్ళు నన్ను రీచ్ అవ్వలేకపోయారు, కానీ అందుకని నేను అన్నీ జరిగిన తర్వాత కూడా మనం ఇంకా ఫ్రెండ్స్గానే ఉండాలా? ఇన్నాళ్ళు ఓర్చుకున్నా ఇంకొన్నాళ్ళే. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి మన మీద డౌట్ లేకుంటే పర్లేదు, కానీ ఇప్పుడు మనం పారిపోయినా లేకపోతే పెళ్లి గురించి మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళు అనుమానిస్తారు. ఎలాగైనా తవ్వి కనిపెడతారు. మంజిత్ని వాళ్ళు ఇంకా కనిపెట్టలేకపోయారు. వాళ్ళు వెతికారంటే ఖచ్చితంగా కనిపెడతారు. మనం జీవితాంతం ఇలాగే ఉండాలా? దానికోసమే ఇలా చెయ్యాలా? మంజిత్కి ఉమేష్ తెలుసు. వాడే తను అక్కడికి తీసుకొచ్చాడు. అయితే ఉమేష్ రోల్ మీ పెళ్లి జరిగేంత వరకే, అంతేనా? అవును. ఉమేష్ మనీషాకి మళ్ళీ డివోర్స్ ఇవ్వాలి. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో మా ఇద్దరి పెళ్లి గురించి నేను మాట్లాడి ఉండేవాడిని. ఈ విధంగానే హరీష్ విషయంలోనూ అనుకున్నారు కదూ? నువ్వు హరీష్ని చంపేశాక మనిష ఇంటికెళ్ళిపోతుంది, అందరూ హరీష్ మనిష పెళ్లి చేసుకుని సంతోషంగా లేరు అని, అందుకనే వదిలి వెళ్ళిపోయారనుకుంటారు. ఆ తర్వాత ఈ ఫ్యామిలీతో నువ్వు మాట్లాడతావు పెళ్లి గురించి. ఇదే ప్లాన్ కదూ? అవును సార్. నువ్వు నీ ఫోన్ని జబల్పూర్లో వదిలావు. మరి ఏప్రిల్ 15 తర్వాత ఎలా అని ప్లాన్ చేశావు? వీళ్ళు కంచెనింటికి ఎప్పుడు వెళ్తారు? మధ్యలో కలిసి నువ్వు ఏం చేయాలని? ఫోన్లో. నేను మనిషకి ఒక ఫోన్ కొనిచ్చాను. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ ఫోన్ ఎక్కడా? ఆ ఫోన్ నేను ఎప్పుడో విసిరేశానే. ఆ ఫోన్కి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ చెప్పు. అది నా దగ్గర ఉంది. మీ ఇద్దరికి అఫైర్ ఎప్పటి నుంచి ఉంది? మనిష పెళ్లికి 1 సంవత్సరం ముందు. తర్వాత హరీష్ని పెళ్లి చేసుకోవడం, అతన్ని చంపేయడం, అతన్ని పూడ్చిపెట్టడం, తర్వాత ఉమేష్. ఈ ప్లానింగ్ అంతా ఎవరిది? మనిష నీదా లేదా రూపేష్ నీదా? ఇద్దరిదే. ఇద్దరం కలిసి ఈ పని చేసాం. సార్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ రిజల్ట్ వచ్చేసింది సార్. రిపోర్ట్లో ఏమొచ్చింది? వీళ్ళిద్దరూ నిర్దోషులని వచ్చిందా? కాదు, రిపోర్ట్ ప్రకారం వీళ్ళిద్దరూ నేరస్తులే. 4 సంవత్సరాల తర్వాత ఈ కేసుకి వాళ్ళ కుటుంబానికి ఒక క్లారిటీ వచ్చింది. మనసును బాధపెట్టే ఒక ముగింపే ఇది. నిజం చెప్పాలంటే ఈ విషయం వాళ్ళకి ముందే కూడా తెలుసుంటుంది. అయినా సరే పాపం ఆ హరీష్కి ఎందుకు ఇలా జరిగింది? ఎవరు చేశారో తెలియక చాలా కష్టపడుతూ ఉన్నారు. మనీషా రూపేష్ మధ్య ఉన్న అఫైర్, ఈ అఫైర్ వల్ల తన హస్బెండ్ని హత్య చేయడం, ఇదంతా తెలుసుకుని మనీషా వాళ్ళ అమ్మగారు చాలా బాధపడ్డారు. బయటికి రావడానికి ఇష్టపడలేదు. మనీషా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కూతురు తన స్వార్థం కోసం తన కూతురు ఎంత దిగజారిందో తెలుసుకుని చాలా బాధతో కుమిలిపోయారు. హరీష్ నిజంగానే చాలా మంచి కుర్రాడు. మనీషా ఎందుకు ఇలా చేసింది? మనీషా మీద మర్డర్ ఛార్జెస్ వేశారు. అది ఐపీసీ 302. ఇంకా మర్డర్ కి సపోర్ట్ చేసినందువల్ల ఐపీసీ 120B కింద కేసుని ఫైల్ చేశారు. మనీషాతో పాటు మనీష్ ఇంకా మంజిత్ మీద కూడా ఇవే ఛార్జెస్ మీద ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. క్రైమ్ నెవర్ పేస్. ఈ స్టేట్మెంట్ మళ్లీ నిరూపించబడింది. మనీషా రూపేష్ ఇద్దరు అంత ప్రిపరేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ స్ట్రాంగ్ ప్లానింగ్ వల్ల లై డిటెక్టర్ టెస్ట్ నుంచి తప్పించుకున్నాక కూడా ఎవరికీ ఏవీ తెలియలేదు. కానీ చివరికి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబద్ధం బయటకొచ్చింది. నిజాన్ని దాచడం, అబద్ధాన్ని నిజం చేయడం, ఇవన్నీ కూడా మనసున్న పరిస్థితిని బట్టి బలహీనంగా ఉండే, మతస్థిమితం తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. కానీ దీనివల్ల ఎక్కువ రోజులు తప్పించుకోలేరు, అలాగే ఏమీ చేయలేరు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం బయటకొచ్చి తీరుతుంది. వీటన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం,
ఒక అమ్మాయి తన ప్రేమని కాపాడుకోవడం కోసం ఒక అమ్మాయి ఎంత దూరమైనా వెళ్ళగలదని ఈ కేసు వల్ల తెలిసింది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కోసం, వీళ్ళు బతకాలన్న దానికోసం వీళ్ళిద్దరూ ఒక అమ్మాయిని చంపేశారు. దీంతో నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మా ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా క్రైమ్ ప్యాట్రోల్ చూస్తూ ఉండండి. మీ కామెంట్స్ ని ఖచ్చితంగా వేయండి. మా ఛానల్లో మాత్రం ఒక విషయం గుర్తుంచుకోండి, క్రైమ్ కి మీకు మధ్య ఉన్న ఆ గ్యాప్ మీరు ఎంత కేర్ఫుల్ గా ఉన్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి.